ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అధికార పీఠం లక్ష్యంగా తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ద్రావిడ మున్నేట్ర కళగం, అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం మధ్య ఉన్న పోరు ఇప్పుడు సీనియర్ నటుడు విజయ్ ప్రవేశంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తమిళ వెట్రి కళగం ఎంట్రీ రాజకీయంగా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న డిఎంకేను రాజకీయంగా దూరం చేయాలని తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ గర్జనతో తమిళనాడు కొత్త కూటములు పుట్టుకొచ్చాయి. అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీతో కలిసి 8 రాజకీయ పార్టీల పొత్తుతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. తమిళ గడ్డపై ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగిస్తుంది? ప్రజలు ఎవరి పక్షాన నిలవబోతున్నారు? అధికార పార్టీ ప్రజా విశ్వాసాన్ని చొరగొంటుందా? తమిళ ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో కరుణానిధి, జయలలిత కనుమరుగైన తర్వాత రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ పార్టీలకు అవకాశం లేదని తమిళ పార్టీలు నిరూపించాయి. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజాకర్షణ పథకాలతో ప్రజల్లో మంచి ఆదరణ ఉందని డీఎంకే అధినేత ముక స్టాలిన్ భావిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమైన ప్రజల గుండెల్లోంచి డీఎంకేను దూరం చేయలేరనే ధీమాతో ఉన్నారు. అధికారంలో ఉన్న డీఎంకే అవినీతి, కుంభకోణాలతో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుందని సినీ నటుడు విజయ్ తమిళ వెట్రి కళగంతో తెరపైకొచ్చారు. ప్రజలనంతా జాగృతం చేసి డీఎంకేను కనుమరుగు చేయాలని రోడ్డు షోలు నిర్వహించారు. టీవీకే నిర్వహించిన సభలు, సమావేశాలకు భారీగా జనాలు తరలి రావడంతో అధికార పార్టీ కంగుతింది. ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీగా అవతరించిన విజయ్ సంచలనాలకు తెరలేపారు. తమిళనాడులో పెద్దగా ఉనికే లేని భారతీయ జనతా పార్టీకి ఐపీఎస్ ఆఫీసర్ అన్నామలై పాదయాత్రతో ఊపు తెచ్చారు. 2021 ఎన్నికల నాటికి బీజేపీని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. పాదయాత్రలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఓటుతో అండగా నిలవలేకపోయారు. దీంతో అన్నామలై నాయకత్వం పెద్దగా బలపడలేకపోయింది. ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయినా ప్రజల కోసం, దేశం కోసం అగ్రనాయకులు పనిచేస్తున్నారనే విశ్వాసాన్ని పెంపొందించింది. తమిళనాడులో బీజేపీ ఒంటరి పోరాటంతో పెద్దగా ఫలితం ఉండదని భావ సారూప్యత ఉన్న అన్నా ద్రావిడ మున్నేట్ర కళగంతో జతకట్టింది. అధికారంలో ఉన్న ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీకి చెక్ పెట్టాలని అన్నా డీఎంకే బీజేపీతో కలిసి మరో 8 రాజకీయ పార్టీలతో కలిసి ప్రత్యేక కూటమిలో బరిలోకి దిగుతున్నారు. తమిళనాడులో అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తమిళనాడు గడ్డపై 5 దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య సాగిన ముఖాముఖి పోరు సినీ నటుడు విజయ్ ఎంట్రీతో త్రిముఖ పోరుగా మారింది. 5 ఏళ్ల పాలన తర్వాత అధికార డీఎంకేకు భిన్నమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా స్టాలిన్ తన మార్కును చూపే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని అంశాలు ఇటు రాజకీయ నేతల్లో, అటు ప్రజల్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం చేయటం, పార్టీలో ఆయన ప్రాధాన్యత విపరీతంగా పెరగటం, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ పరిణామాలను తమిళనాడు యువతలోనూ, పార్టీలోనూ, సీనియర్ నాయకుల్లోనూ అసంతృప్తికి కారణమైంది. అవినీతి అక్రమాలపై ప్రజల్లో వ్యతిరేక భావన వ్యక్తమవుతుంది. మంత్రులపై ఈడీ దాడులు, సెంధిల్ బాలాజీ వంటి కీలక నేతలు జైలుకు వెళ్లటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ప్రభుత్వ కాంట్రాక్టులలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు బలంగా ప్రచారం చేస్తున్నాయి. తమిళనాడులో డ్రగ్స్ విక్రయాలు పెరిగాయనే ఆరోపణలు, ముఖ్యంగా స్కూల్ పిల్లల వరకు ఇవి చేరుతున్నాయనే వార్తలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సినీ నటుడు విజయ్ ప్రజల్లోకి వెళ్లాలనే ప్రయత్నాలను అడుగడుగున అడ్డుకోవడంతో ప్రజల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
దశాబ్దాలుగా డిఎంకే, ఏఐఏడీఎంకేల చుట్టూనే తిరుగుతున్న ద్రవిడ పాలిటిక్స్ లో ఇప్పుడు దళపతి విజయ్ రూపంలో ఒక పెను తుఫాన్ ముంచుకొస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాజకీయ అరగ్రేటం చేసిన అతి తక్కువ కాలంలోనే విజయ్ సంచలనాలకు మారుపేరుగా నిలిచారు. ఇప్పుడు తమిళగ వెట్రి కళగం ప్రత్యామ్నాయ శక్తిగా మారింది. అధికారంలో ఉన్న డిఎంకే ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తుంది. సీఎం ముక స్టాలిన్ తన పాలనా తీరును ప్రజలు ఆదరిస్తారనే విశ్వాసంతో ఉన్నారు. పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలు కొత్త పార్టీకి పట్టం కడతారని దళపతి విజయ్ భావిస్తున్నారు. అధికార పార్టీపై ప్రజల వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకేతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తమిళనాడులో బీజేపీ పట్ల విశ్వాసం కల్పించిన అన్నామలైకి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యతను తీసుకుంటామన్నారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అన్నా డిఎంకే 167 స్థానాల్లో పోటీ చేస్తుంది. 27 చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది. పట్టాలి మక్కల్ కచ్చి 18 చోట్ల, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం 11 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. తమిళ మానిల కాంగ్రెస్ 5 స్థానాల్లో పోటీ చేస్తుంది. 2 చోట్ల ఐజేకే పార్టీ పోటీ చేస్తుంది. తమిళ మక్కల మున్నేట్ర కళగం, పురచ్చి భారతం, ద న్యూ జస్టిస్ పార్టీ, సింగా తమిళర్ మున్నేట్ర కళగం ఒక్కో స్థానంలో పోటీ చేస్తుంది. తమిళనాడులో ద్రవిడ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అన్నా డిఎంకే బీజేపీ పొత్తుపైనే ఉంది. అన్నా డిఎంకేకు ఉన్న పక్కా గ్రామీణ ఓటు బ్యాంక్, బీజేపీకి ఉన్న పట్టణ హిందూ ఓటు బ్యాంక్ కలిస్తే అన్నా డిఎంకేకు గట్టి పోటీనిస్తుంది. అటు బీజేపీతో పొత్తు వల్ల అన్నా డిఎంకేకు ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు దూరమయ్యే ప్రమాదం ఉంది. గత ఎన్నికల్లో ఓటమికి ఇదే ప్రధాన కారణం. మరోవైపు బీజేపీ నేత అన్నామలై శైలి అన్నా డిఎంకే నేతలకు నచ్చడం లేదు. స్వతంత్రంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ అన్నా డిఎంకేను కేవలం ఒక మెట్టుగా వాడుకోవాలని చూస్తుందని వారిలో అనుమానం బలంగా ఉంది. ఈ పొత్తు వల్ల డిఎంకే వ్యతిరేక ఓట్లు ఎన్నికల్లో కూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది. దళపతి విజయ్ ప్రవేశం తమిళ రాజకీయాల్లో ఒక సంచలనం. తమిళగ వెట్రి కళగంపై అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్ కు ఉన్న భారీ అభిమాన సంఘాలు ఓట్లుగా మారితే ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. దళపతి విజయ్ నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించబోతున్నారు. సాంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడుగా ఈసారి కొత్త పార్టీల రాకతో ఓట్ల చీలిక తప్పనిసరి అనిపిస్తుంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అద్భుతాలు సృష్టించిన చరిత్ర కలిగిన ఈ గడ్డపై విజయ్ ప్రభావం రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తుంది. సిద్ధాంతాల వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన కనిపిస్తుంది. మార్పు కోరుకునే కొత్త తరం ఆకాంక్షిస్తుంది. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకున్నాయి. రాబోయే ఎన్నికలు కేవలం ఒక పార్టీ గెలుపును మాత్రమే కాదు, తమిళనాట భవిష్యత్ రాజకీయ దిశను కూడా నిర్మించబోతున్నాయి. తమిళనాడు రాజకీయ తెరపై సరికొత్త కథానాయకుడిగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఆయన 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. చెన్నైలోని పెరంబూర్తో పాటు తిరుచిరాపల్లిలోని తిరుచి ఈస్ట్ స్థానాలను ఆయన ఎంచుకున్నారు. తొలిసారి రాజకీయ బరిలోకి దిగుతున్న ఒక కొత్త పార్టీ నాయకుడు ఇలా 2 చోట్ల పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరహాలోనే తమిళనాడులో దళపతి విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. విజయ్ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. పెరంబూర్ స్థానంలో డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ తన పట్టును నిరూపించుకోగా, తిరుచి ఈస్ట్ లో ఇనిగో హృదయరాజ్ గట్టి పోటీనిస్తున్నారు. సినిమాల్లో డబుల్ రోల్ సక్సెస్ అయినట్లుగా రాజకీయాల్లో కూడా అదే మ్యాచ్ కు పండుతుందని విజయ్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయి రాజకీయాలు అందుకు భిన్నంగా ఉంటాయి. డిఎంకే, అన్నా డిఎంకే వంటి బలమైన కేడర్ ఉన్న పార్టీలను ఎదుర్కోవాలంటే ఒకే చోట నిలబడి గట్టి పోటీనివ్వాలని భావిస్తున్నారు. పాపులారిటీ మీద ఆధారపడి 2 స్థానాల్లో గెలవటం అనేది ప్రస్తుత తమిళనాడు రాజకీయ సమీకరణాల్లో అతిపెద్ద సవాలుగా నిలుస్తుంది. డబుల్ రోల్ వ్యూహం విజయ్ ను అసెంబ్లీకి చేరుస్తుందా లేక మొదటి ప్రయత్నంలోనే ఇబ్బందుల్లోకి నెడుతుందా అనేది తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
యువ ఓటర్లు విజయ్ సారథ్యాన్ని స్వాగతిస్తున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువత మార్పు కోరుకుంటున్నారు. విజయ్ తన ఎజెండాలో ద్రవిడ జాతీయవాదం, తమిళ జాతీయవాదం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది ఇతర పార్టీల నుంచి ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది. గతంలో కమల్ హాసన్ కూడా ఇలాగే భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేదు. విజయ్ కేవలం తన చరిష్మా మీద ఆధారపడుతున్నారా, క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నారా అనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. దళపతి విజయ్ కింగ్ గా మారతారా, అధికార పార్టీని దెబ్బతీస్తారా, కింగ్ మేకర్ అవుతారా అనే విషయం తమిళనాడులో చర్చ సాగుతుంది. తమిళనాడులో విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్నుల పెంపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం భారాన్ని పెంచింది. ద్రవిడ మోడల్ అంటే ప్రజలపై పన్నులు వేయటమేనా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని ప్రధాన వాగ్దానాలు అమలు కాకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల్లో అసహనం నెలకొంది. గతేడాది వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. హత్యలు, రాజకీయ గొడవలు ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చాయి. తమిళనాట ద్రవిడ కోటలో సరికొత్త చరిత్ర సృష్టించాలని దళపతి విజయ్ ఎదురు చూస్తున్నారు. గ్రామీణ ఓటర్లు, పట్టణ ఓటర్లు తన సారథ్యాన్ని బలపరుస్తున్నారనే సానుకూల ఆలోచనతో ఉన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పాలనా తీరు ప్రజల్లో విశ్వాసం ఉందని, మరోసారి అధికార పీఠాన్ని ఎక్కడం ఖాయమని స్టాలిన్ ధీమాగా ఉన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేక భావన తమకు అనుకూలిస్తుందని అన్నా డీఎంకే నాయకులు విశ్వసిస్తున్నారు. ఇంతకీ తమిళ ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని దేశమంతా ఎదురు చూస్తుంది.